వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి బ్రిటిష్ కాలం నాటి క్రిమినల్ చట్టాలను సవరించాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. వివరాలు తెలపండి. సందర్భం: బ్రిటిష్ కాలం నాటి క్రిమినల్ చట్టాలు, భారత శిక్షా స్మృతి, ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ, నేర శిక్షా స్మృతి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి మరియు సాక్ష్యాధార చట్టాల ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఐఏ లను రద్దు చేసేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్సభలో భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్, భారతీయ సాక్ష్య బిఎస్ పేరుతో 3 బిల్లులను ప్రవేశపెట్టారు. ప్రస్తుత చట్టం ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ 1860 ప్రతిపాదిత చట్టం భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ బిల్లు 2023, క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్ 1898, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ బిల్లు 2023, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872, భారతీయ సాక్ష్య బిఎస్ బిల్లు. ప్రతిపాదిత చట్టం శిక్ష కంటే న్యాయాన్ని అందించడానికి ప్రాధాన్యతనిస్తూ భారతీయ న్యాయ వ్యవస్థలో పరివర్తనాత్మక మార్పుని తీసుకువస్తుంది. నేర న్యాయ వ్యవస్థ చరిత్ర 1860 నుండి 2023 వరకు దేశంలోని నేర న్యాయ వ్యవస్థ బ్రిటిష్ వారు చేసిన చట్టాల ప్రకారం పనిచేసింది. లార్డ్ మెకాలే భారతదేశంలో నేర చట్టాల క్రోడీకరణకు ప్రధాన రూపశిల్పి అని చెప్పబడింది. ఈ బిల్లులు, ప్రతిపాదిత సంస్కరణలు 3 ఏళ్లలోపే న్యాయం కొత్త నేర న్యాయ ప్రక్రియ. ఇది 90 రోజుల్లోపు ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి. పరిస్థితిని సమీక్షించాక కోర్టు మరో 90 రోజుల సమయం ఇవ్వచ్చు. దర్యాప్తును 180 రోజుల్లోపు పూర్తి చేసి విచారణకు పంపాలి. విచారణ ముగిశాక 30 రోజుల్లోపు తీర్పు వెలువడాలి. అభియోగాల ఖరారుకు కోర్టులు 60 రోజులకు మించి సమయం తీసుకోవడానికి వీల్లేదు. వాదనలు పూర్తయ్యాక 30 రోజుల్లోనే తీర్పు వెలువరించాలి. తీర్పు ప్రతిని 7 రోజుల్లోపు ఆన్లైన్లో ఉంచాలి. దానివల్ల అప్పీలు వెసులుబాటు లభిస్తుంది. మొత్తంగా 3 ఏళ్లలోపే న్యాయం జరుగుతుంది. అరెస్టుపై అధికృత పత్రం: పోలీసులు ఎవరిని ఎక్కడ అరెస్టు చేసినా దానికి సంబంధించిన అధికృత పత్రాన్ని జారీ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతి పోలీసు స్టేషన్లో ఒక అధికారిని నియమిస్తాం. మీ కుటుంబ సభ్యుడు మా కస్టడీలో ఉన్నారు, మాది బాధ్యత అని పోలీసులు సర్టిఫికెట్లో పేర్కొనాలి. ఈ ఎఫ్ఎస్ఐఆర్ నిబంధనను ఇప్పుడు జత చేస్తున్నాం. ఫిర్యాదుదారులకు పోలీసులు 90 రోజుల్లోపు కేసు పరిస్థితి చెప్పాలి. ప్రతి 15 రోజులకు కేసు స్థితిగతులను తెలియజేయాలి. 7 ఏళ్లకు పైబడి శిక్ష పడే అవకాశమున్న కేసులను ఉపసంహరించుకోవాలంటే తప్పనిసరిగా బాధితుల వాదనలు వినాలి. రాజకీయ రద్దు కుదరదు. రాజకీయ కారణాలతో కొన్నిసార్లు శిక్షలను రద్దు చేస్తుంటారు. ఇక మీదట అలా కుదరదు. మరణశిక్షను యావజ్జీవ కారాగారంగా, జీవిత ఖైదును 7 ఏళ్ల శిక్షగా, 7 ఏళ్ల కారాగారవాసాన్ని 3 ఏళ్ల శిక్ష వరకు తగ్గించేందుకు మాత్రమే ఇకపై అనుమతి ఉంటుంది. బిహార్ జైలు శిక్ష అనుభవిస్తున్న ఆనంద్ మోహన్ రాజకీయ నాయకుడు ఇటీవల విడుదల కావడాన్ని షా ఈ సందర్భంగా ప్రస్తావించారు. అవి ఉగ్రచర్యలే. తొలిసారిగా ఉగ్రవాదాన్ని నిర్వచించారు. భారత సమగ్రత, అఖండత, ఏకతకు సవాలు విసిరే చర్యలతో పాటు వేర్పాటువాదం, విద్రోహం, విధ్వంసాలను ఇంతకు ముందు రకరకాలుగా పేర్కొనేవారు. అవి ఉగ్రవాద పరిధిలో ఉండేవి కావు. వాటిని ఇకపై ఉగ్రచర్యలుగా పరిగణించొచ్చు. అయితే ఈ వ్యవహారంలో పోలీసులు సొంతంగా నిర్ణయాలు తీసుకోరు. కోర్టు ఉత్తర్వుల మేరకు నడుచుకోవాల్సి ఉంటుంది. ఉగ్రవాదుల ఆస్తులను జప్తు చేసేందుకు ప్రత్యేక నిబంధనను రూపొందించాం. రాజద్రోహం, ఇక దేశద్రోహం. బ్రిటిష్ కాలం నాటి వివాదాస్పద రాజద్రోహ చట్టాన్ని తొలగించనున్నట్టు కేంద్రం ప్రతిపాదించింది. అదే సమయంలో దేశద్రోహం పేరిట దానికి కొత్త రూపు ఇవ్వనుంది. బ్రిటిష్ సింహాసనాన్ని గుర్తుచేసే వలస వాసనలు వదిలించుకోవడమే పేరు మార్పు ఉద్దేశమని పేర్కొంది. బిఎన్ఎస్ బిల్లులో ప్రతిపాదించిన ఈ కొత్త చట్టాన్ని మరిన్ని కొత్త సెక్షన్లతో మరింత బలోపేతం కూడా చేయనుంది. దాని ప్రకారం ఉద్దేశపూర్వకంగా నోటిమాట ద్వారా, రాతపూర్వకంగా, సైగలు, చిహ్నాల ద్వారా, అందరికీ బయటికి కనిపించేలా, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ ద్వారా, ఆర్థిక సాధనాల ద్వారా, ఇతరత్రా రెచ్చగొట్టే చర్యల ద్వారా, వేర్పాటువాదం ద్వారా, సాయుధ తిరుగుబాటు ద్వారా, అలాంటి ధోరణులను ప్రోత్సహించిన, దేశ సార్వభౌమత్వాన్ని, సమైక్యతను, సమగ్రతను ప్రమాదంలో పడేసిన,
అలాంటి మరే ఇతర చర్యలకు పాల్పడినా అది దేశద్రోహమే. దేశానికి వ్యతిరేకంగా చేసే ఎలాంటి పనినైనా దేశద్రోహంగానే పరిగణిస్తారు. శాంతి సమయంలో ప్రభుత్వంపై యుద్ధం చేసినా, అందుకు ప్రయత్నించినా, అందుకోసం విదేశీ ప్రభుత్వాలతో చేతులు కలిపినా, అలాంటి ప్రయత్నాలను ప్రోత్సహించినా, అందుకోసం మూకలను, ఆయుధాలను సమీకరించినా, అందుకు ప్రయత్నించినా, అందుకోసం విదేశీ ప్రభుత్వాలతో చేతులు కలిపినా, అలాంటి ప్రయత్నాలను ప్రోత్సహించినా, అందుకోసం మూకలను, ఆయుధాలను సమీకరించినా, అందుకు ప్రయత్నించినా, అలాంటి ప్రయత్నాలు గురించి తెలిసి చెప్పకపోయినా, వాటిని దాచినా, అది దేశద్రోహమే. నేర తీవ్రతను బట్టి అందుకు జీవిత ఖైదు, 10 ఏళ్లకు మించని లేదా 7 ఏళ్ల ఖైదు, వాటితో పాటు జరిమానా కూడా పడవచ్చు. ప్రమాదానికి కారణమై పారిపోతే 10 ఏళ్ల శిక్ష. నిర్లక్ష్యంతో ప్రమాదానికి కారణమై ఘటనా స్థలం నుంచి పారిపోతే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించేందుకు ఇకపై ఆస్కారం ఉంటుంది. ఉదాహరణకు, రోడ్డు ప్రమాదానికి కారణమై గాయపడిన బాధితులను పట్టించుకోకుండా, వారిని ఆసుపత్రుల్లో చేర్చకుండా, లేదంటే పోలీసులకు సమాచారం ఇవ్వకుండా పారిపోతే దాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. అప్పుడు 10 ఏళ్ల వరకు జైలు, జరిమానా పడటానికి ఆస్కారముంటుంది. తాజా బిల్లుల్లోని ఇతర ముఖ్యాంశాలివి: పెళ్లి చేసుకుంటానని, ఉద్యోగం, పదవులు, పదోన్నతులు ఇప్పిస్తామని తప్పుడు వాగ్దానాలు చేయడం, లేని హోదాలను చెప్పి మోసగించి లైంగిక సంబంధాలు ఏర్పరుచుకోవడం వంటి చర్యలను ప్రత్యేక నేరాలుగా పరిగణించి 10 ఏళ్ల దాకా జైలు శిక్ష విధించొచ్చు. సామూహిక అత్యాచారాలకు తెగబడితే 20 ఏళ్ల జైలు శిక్ష లేదంటే యావజ్జీవ కారాగారం విధించవచ్చు. 18 ఏళ్లలోపు వారిపై అత్యాచారాలకు పాల్పడిన వారికి మరణశిక్ష విధించడానికి వీలుంటుంది. మూకదాడులకు పాల్పడిన వారికి 7 ఏళ్లు లేదా జీవిత ఖైదు విధించేందుకు, అవసరమైతే మరణశిక్ష ఖరారు చేసేందుకు అవకాశముంటుంది. మొబైల్, బంగారు గొలుసుల తస్కరణ కేసుల్లో నిందితులకు శిక్ష విధించడానికి ఇప్పటివరకు ఎలాంటి నిబంధన లేదు. ఆ తరహా నేరాలను కొత్త బిల్లుల్లో చేర్చారు. ఆయుధంతో చిన్నగా గాయపరిచినా, లేదంటే మనిషి కోమాలోకి వెళ్లేంతగా గాయపరిచినా ఇప్పటి వరకు సెక్షన్ కింద 7 ఏళ్ల శిక్ష విధింపునకు వీలుండేది. ఇకపై వాటిలో చిన్న, పెద్ద గాయాలను వేరుచేసి చూపుతారు. గాయపరచడం వల్ల బ్రెయిన్ డెడ్ అయ్యే పరిస్థితి వస్తే కనీసం 10 ఏళ్లు లేదంటే జీవిత ఖైదు విధించే నిబంధన పొందుపరిచారు. పిల్లలపై నేరాలు చేసేవారికి శిక్షను 7 నుంచి 10 ఏళ్లకు చేర్చారు. జరిమానాను భారీగా పెంచారు. ఎవరికైనా దోపిడీ, దొంగతనాలు, ఇతర ఆర్థిక నేరాల్లో శిక్ష పడితే ఆ నేరం ద్వారా వారు సంపాదించిన సొత్తునంతా స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేసేందుకు వీలుంటుంది. లైంగిక హింస కేసుల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని ఆమె ఇంట్లోనే మహిళా పోలీసు అధికారి ఆధ్వర్యంలో మహిళా మేజిస్ట్రేట్ ద్వారా నమోదు చేస్తారు. ఆ సమయంలో బాధితురాలి తల్లిదండ్రులు, సంరక్షకులు ఉండొచ్చు. కొత్త బిల్లుల్లో సెక్షన్ల లెక్కలివి. ఐపీసీలో 511 సెక్షన్లు ఉన్నాయి. దాని స్థానంలో తీసుకొచ్చే బిఎన్ఎస్ 356 మాత్రమే ఉంటాయి. బిఎన్ఎస్ రూపకల్పనలో భాగంగా ఐపీసీలో 22 సెక్షన్లు రద్దు చేశారు. కొత్తగా 8ని చేర్చారు. 175 సెక్షన్లలో మార్పులు చేశారు. ఐపీసీలో 302గా ఉన్న హత్యానేరం బిఎన్ఎస్లో 99 సెక్షన్ కింద, ఐపీసీలో 420గా ఉన్న చీటింగ్ కేసు బిఎన్ఏ 316 సెక్షన్ కింద ఉండనున్నాయి. సిఆర్పీసీ స్థానంలో వచ్చే బిఎన్ఎస్ఎస్లో 533 సెక్షన్లు ఉంటాయి. సిఆర్పీసీలోని 9 సెక్షన్లను రద్దు చేసి కొత్తగా 9ని చేర్చారు. 160 సెక్షన్లలో మార్పులు చేశారు. సాక్ష్యాధారాల చట్టంలో 167 సెక్షన్లు ఉన్నాయి. దాని స్థానాన్ని భర్తీ చేసేందుకు తెస్తున్న బిఎస్లో 170 సెక్షన్లు ఉన్నాయి. దీని రూపకల్పన కోసం సాక్ష్యాధారాల చట్టంలో 5 సెక్షన్లు రద్దు చేశారు. ఒకదాన్ని కొత్తగా జత చేశారు. 13 సెక్షన్లలో మార్పులు చేశారు. తదుపరి పరిశీలన కోసం ఈ 3 బిల్లులను స్థాయీ సంఘానికి పంపారు. ఇవి వచ్చే శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ముందుకు వస్తాయని అమిత్ షా తెలిపారు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @Naresh Academy 5509. Thank you one and all.